I'll give advice to the seniors. Okati, when you joined in engineering institution and you know how your academic journey has gone. ఈ academic journey-లో when I interacted with many students, sir, we wrote 3 questions. Definitely I will pass in that examination. So maybe it was happened to most of you, but some students have answered all 5 units, 5 questions, and they got good marks. Here you remember, whatever, how many questions you attempted, you got degree. But you are going to enter within a short time in a new life where you have to struggle, you have to face the challenges. There it is not possible to manage like this. మీరు కానీ ఇదే మైండ్ సెట్ తోటి ఉంటే కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చి ఏదో అరకొరగా నాలెడ్జ్ నేర్చుకొని మీ జాబ్ని నిలబెట్టుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. జాబ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడూ పోదు. వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ వస్తూనే ఉన్నాయి. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఈ ఇంపాక్ట్ ఎటు నుంచి వస్తుంది అనేది వీ డోంట్ ఎక్స్పెక్ట్. కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చింది. ప్రతి కంపెనీ వాళ్ళు ఏఐ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళారు. దే ఆర్ ఇన్వెస్టింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆన్ ఏఐ టెక్నాలజీ. దెన్ ఆటోమేటికలీ the top management will think about reducing the cost. కంపెనీలో కాస్ట్ తగ్గించుకోవాలన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆలోచన కంపెనీ వాళ్ళకి మ్యాన్ పవర్ మీద పడుతుంది ఆలోచన. సో లోయర్ లెవెల్లో, హయ్యర్ లెవెల్లోనో, టాప్ లెవెల్లో కొంతమందిని తగ్గించుకుంటే వీ కెన్ రెడ్యూస్ దట్ కాస్ట్ అండ్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద న్యూ టెక్నాలజీ. అలా చేయకపోతే కంపెనీ సర్వైవ్ కాదు, కంపెనీ లాంగ్ రన్లో ఉండదు. కాబట్టి దే హ్యావ్ టు గో. సో దేర్ ఈజ్ నో జాబ్ గ్యారంటీ. కాబట్టి మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటామో మనని కదిలించరు. మీరు ఎప్పుడు కూడా అదే మైండ్ సెట్ తోటి నేర్చుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏఐ అన్నారు, ఏఐ తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు. సో అది కూడా విత్ ఇన్ ఎ షార్ట్ టైం క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఇట్ విల్ ప్లే ఏ మేజర్ రోల్. మీరు చదివేటప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ లేదు, కానీ మీరు జాబ్ చేయాలంటే అది నేర్చుకోవాలి. సో వాట్ ఎవర్ మే బి ద ఏజ్, యూ హ్యావ్ టు లెర్న్ ద న్యూ థింగ్స్ థరోలీ. టోటల్గా మీకు దాని మీద ఫుల్ గ్రిప్ వస్తేనే మళ్ళీ జాబ్లో ఎంటర్ అవుతారు. నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కొత్త టెక్నాలజీ సగమే నేర్చుకున్నాను, నాకు జాబ్ ఇవ్వండి ఎవరు లైక్ చేయరు. ఎందుకంటే ఫ్రెషర్ పోటీ పడతాడు. ఆల్వేస్ ద ఫ్రెషర్ విల్ కాంపిటెంట్. దెర్ ఇస్ నో ఏజ్. పెద్దవాళ్ళకి జాబ్ ఇవ్వాలి అనేది ఏమి ఉండదు, ఎవరు సొల్యూషన్ ఇస్తే వాళ్ళే. కాబట్టి మీరందరూ కూడా నిరంతరం బీ ఏ స్టూడెంట్. దెర్ ఈజ్ అ కంటిన్యూస్ లెర్నింగ్. యూ ట్రై టు హ్యాబిచుయేట్ దట్. మనం ఇక్కడ లైబ్రరీకి వెళ్ళాలంటేనే కష్టపడుతున్నాం, చదవాలి. మీరంతా కష్టపడి లైఫ్లో ఎప్పుడు కూడా జాబ్ తోటి మంచి జాబ్ చేస్తూ మీ లైఫ్ అంతా కూడా బ్యూటిఫుల్గా, చాలా హ్యాపీగా ఉంచునేటట్టు మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ, మేము ఇదే కిడ్స్ కాలేజీని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని ఇది మీ కాలేజీగా మీరు ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి అడ్వైజ్ ఇస్తారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ.